హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మందిలో మనం హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది చూస్తూ ఉంటాం. అయితే ఈ హెయిర్ ఫాల్ ప్రాబ్లంకి చాలాసార్లు మనకి డాండ్రఫ్ కావచ్చు, లేదంటే సరైన ప్రోడక్ట్స్ని మనం యూజ్ చేయకపోయినా కానీ, మనం క్లీనింగ్ ప్రొసీజర్ సరిగ్గా లేకపోయినా కానీ, మంచి ఆయిల్స్ని యూజ్ చేయకపోయినా కానీ ఈ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. ఈ ప్రాబ్లం అనేది కొన్నిసార్లు మనకి వైటమిన్స్ లోపం వల్ల కూడా కలగచ్చు. అయితే ఈ హెయిర్ ఫాల్ని మనం కంట్రోల్ చేసుకోవడం కోసం ఇంట్లోనే కొన్ని రెమెడీస్ని పాటిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆ రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం. మీ హెయిర్ని రాలకుండా కాపాడుకోవడం కోసం కొన్ని రెమెడీస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ రెమెడీ వచ్చేసి హెయిర్ సెరమ్. ఈ హెయిర్ సెరమ్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనకు కావాలి అలోవెరా జెల్, బాదాం ఆయిల్, విటమిన్ ఈ క్యాప్సూల్స్, టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్. ఇప్పుడు క్లీన్ బౌల్ ఒకటి తీసుకోవాలి. అందులో అలోవెరా జెల్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ బాదాం ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఇప్పుడు విటమిన్ ఈ క్యాప్సూల్ని కూడా స్క్వీజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ని ఒక 3 డ్రాప్స్ యాడ్ చేసుకోవాలి. ఇది సెరమ్ కాబట్టి మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఎక్కువగా ఆయిల్ని ఇంకా విటమిన్ ఈ క్యాప్సూల్స్ని ఎక్కువగా తీసుకోవచ్చు. అలోవెరా జెల్ని కూడా మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు. ఇది ఇప్పుడు బాగా క్రీమ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఈ హెయిర్ సెరమ్ని మీరు ఆయిలింగ్ చేసుకున్న తర్వాత కానీ, లేదంటే షాంపూ చేసుకునే ముందు ఈ హెయిర్ సెరమ్ని అప్లై చేసుకోవాలి. ఇందులో మనం అలోవెరా జెల్ని యాడ్ చేసాం కాబట్టి అలోవెరా జెల్ అనేది ఇది మీ హెయిర్ని బాగా మాయిశ్చర్గా ఉంచి అది మేనేజబుల్గా ఇంకా ఫ్రీజీగా ఉండకుండా బాగా హెల్ప్ చేస్తుంది. అలోవెరా జెల్ని యూజ్ చేయడం వల్ల అది మీ హెయిర్ అయితే ఏదైతే డ్యామేజ్గా ఉంటుందో దాన్ని రిపేర్ చేసి నీట్గా, స్మూత్గా ఇంకా సాఫ్ట్గా ఉంచడానికి ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో మనం విటమిన్ ఈ ఆయిల్ని యూజ్ చేసాం కాబట్టి విటమిన్ ఈ ఆయిల్ అనేది మీ హెయిర్ అనేది రాలకుండా ఆపేసి దాన్ని కొత్త హెయిర్ గ్రోత్ ప్రమోషన్ కూడా ఇది చేస్తుంది. విటమిన్ ఈ ఆయిల్ని యూజ్ చేయడం వల్ల అది మీ హెయిర్ని రూట్స్ నుంచి స్ట్రాంగ్గా ఉంచడానికి ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో మనం టీ ట్రీ ఆయిల్ని యూజ్ చేసాం కాబట్టి టీ ట్రీ ఆయిల్ అనేది మీ స్కాల్ప్ పైన ఉన్న డర్ట్ని, ఇచ్చీనెస్ని యాంటీ బ్యాక్టీరియల్ లాగా పనిచేస్తుంది కాబట్టి ఇచ్చీనెస్ని, డాండ్రఫ్ని ఇంకా ఏదైనా డర్ట్ కానీ లేదంటే ఫ్లేక్స్ కానీ ఎలర్జీస్ కానీ ఉన్నట్లయితే వాటన్నిటిని నీట్గా క్లీన్ చేసి మీ స్కాల్ప్ని బాగా క్లీన్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే మన స్కాల్ప్ క్లీన్గా ఉంటుందో అప్పుడు మన హెయిర్ అనేది రాలకుండా కాపాడుకోవచ్చు. సో ఈ విధంగా ఇందులో మనం అలోవెరా జెల్ని ఇంకా విటమిన్ ఈ ఆయిల్ని, మనం ఇందులో బాదాం ఆయిల్ని కూడా యాడ్ చేసాం కాబట్టి బాదాం ఆయిల్ మీ హెయిర్కి ఎంతో మంచిది. అది అందులో ఉన్న ప్రోటీన్స్ కానీ అవన్నీ కూడా మీ హెయిర్కి ఎంతో మంచి నరిష్మెంట్ని ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో బాదాం ఆయిల్ అనేది మనం ఒకవేళ హెయిర్కి అప్లై చేసినట్లయితే అది మీ హెయిర్ని బాగా కండిషనర్ చేసి మీ స్కాల్ప్ని, మీ రూట్స్ని కూడా, హెయిర్ రూట్స్ని కూడా బాగా స్ట్రాంగ్గా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. సో ఇవన్నీ కూడా మీకు మీ హెయిర్ని రాలకుండా ఆపడానికి ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇలా మీరు ఈ సెరమ్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఈ సెరమ్ని మీరు మీ స్కాల్ప్కి అప్లై చేసుకుని మీ హెయిర్ అంతటికి కూడా అప్లై చేసుకుని దాన్ని స్ప్లిట్ ఎండ్స్ వరకు అంటే ఎండ్స్ వరకు కూడా బాగా రూట్స్ నుంచి ఎండ్స్ వరకు కూడా బాగా ఈ సెరమ్ని అప్లై చేసుకుని మీరు షాంపూ చేసుకోవాలి. ఒక 1 అవర్ పాటు ఉంచుకున్న తర్వాత షాంపూ చేసుకోవాలి. మీ హెయిర్ని వాష్ చేసుకోవచ్చు. సో ఇలా కనుక మీరు చేసినట్లయితే మీ హెయిర్ అనేది రాలకుండా మీరు కాపాడుకోవచ్చు. ఈ హెయిర్ సెరమ్ని మీరు హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత మనం కండిషనర్స్ని అప్లై చేసి మీ హెయిర్ని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఈ సెరమ్ని మీరు అప్లై చేసుకోవాలి. ఈ సెరమ్ని అప్లై చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు మీరు మసాజ్ చేసి తర్వాత మీరు నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. సో ఎలాంటి కండిషనర్స్ ఇంకా సెరమ్స్ని పెట్టకుండా మీరు మీ హెయిర్ని మేనేజబుల్గా ఉంచుకోవచ్చు. సో అలా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి మీరు షాంపూ ఇంకా కండిషనర్ అయిపోయి మీరు హెయిర్ డ్రై చేసుకునే ముందు కొంచెం వెట్గా ఉంటుంది కదా, ఆ టైంలో కూడా మీరు లివాన్ సెరమ్స్ ఎలా అయితే అప్లై చేసుకుంటారో ఆ విధంగా కూడా ఇది లివాన్ సెరమ్ లాగా కూడా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా కనుక మీరు అది లివాన్ సెరమ్ లాగా మీ హెయిర్కి అప్లై చేసుకున్నట్లయితే మీ హెయిర్ అనేది బాగా మేనేజబుల్గా ఉంటుంది. మీ హెయిర్కి కావాల్సిన బాదాం ఆయిల్ కానీ, విటమిన్ ఈ ఇవన్నీ కూడా మీకు ఎంతో మంచి నరిష్మెంట్స్ని ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మీ హెయిర్కి లభిస్తాయి. దానివల్ల మీ హెయిర్ అనేది రాలకుండా కాపాడుకోవచ్చు.
సెకండ్ రెమెడీ. దీనికోసం మనకు కావాలి మందారం పౌడర్, హైబిస్కస్ పౌడర్ ఉంటుంది. దీన్ని మీరు ఇంట్లో అయినా మీరు హైబిస్కస్ పువ్వుని అంటే మందారం పువ్వుని బాగా డ్రై చేసుకుని ఇంట్లో కూడా పౌడర్ చేసి పెట్టుకోవచ్చు, లేదంటే మార్కెట్లో కూడా మీరు యూజ్ చేయొచ్చు. సో దానికోసం మనకు కావాలి ఈ మందారం పొడి, ఆమ్లం నూనె, నువ్వుల నూనె, ఇంకా ఫ్లాక్స్ సీడ్స్. ఈ రెమెడీ వచ్చేసి ఒక హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్. ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం ఒక కంటైనర్ కానీ ఏదైనా బౌల్ కానీ తీసుకోవచ్చు. దీన్ని ఎక్కువ టైం వరకు మీరు స్టోర్ చేసి పెట్టుకోవాలి కాబట్టి ఇది ప్రిపరేషన్కి కూడా మనకు టైం పడుతుంది కాబట్టి మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. సో ఫస్ట్ ఈ బౌల్లో మనం కొంచెం ఆమ్లం నూనెని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో నువ్వుల నూనెని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకు మందారం పౌడర్ కాబట్టి ఈ మందారం పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది మనకి ప్రిపేర్ అయిపోతుంది. సో మీరు ఎక్కువ క్వాంటిటీలో ఒకవేళ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఒక కంటైనర్లో కానీ ఒక బాటిల్లో ఎందులో అయితే మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి బాటిల్లో మీరు ఈ ఆయిల్స్ని మిక్స్ చేసుకోవాలి. అంటే హాఫ్ రేషియోలో మిక్స్ చేసుకోవాలి. 50% ఆమ్లం నూనె వేసుకున్నట్లయితే 50% మీరు నువ్వుల నూనెని యాడ్ చేసుకోవాలి. అందులో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ మందారం పౌడర్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ది కూడా ఒక 3 టేబుల్ స్పూన్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో అలా యాడ్ చేసుకుని ఇలా మీరు మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ని మీరు క్లోజ్ చేసుకుని అంటే మూత పెట్టేసుకొని కవర్ చేసుకుని సన్లో ఒక 15 కానీ 10 days వరకు కానీ దీన్ని మనం హీట్లో ఉంచాలి. అప్పుడు మనకి ఈ మందారం పౌడర్లో ఉన్న క్వాలిటీస్ కానీ ప్రాపర్టీస్ కానీ ఇంకా ఫ్లాక్స్ సీడ్స్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి ఆయిల్లో ఇన్ఫ్యూజ్ అవుతాయి. అప్పుడు మనకి ఆయిల్ యూజ్ చేసుకోవడానికి రెడీ అయినట్టు. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఆయిల్ని మీరు ఒక కంటైనర్లో స్టోర్ చేసేసి మీరు నీట్గా దీన్ని ఎండలో పెట్టుకొని ఒక 15 days తర్వాత దీన్ని మళ్ళీ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ ఏంటంటే మనకి ఎప్పుడే కానీ స్కాల్ప్కి ఇంకా రూట్స్ అంతటికి ఇంకా హెయిర్ లెంత్కి కూడా మంచిగా అప్లై చేసుకోవచ్చు. మీరు ఈ ఆయిల్ని ఇలాగే యూజ్ చేయాలి అంటే కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు హీట్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే ఎండలో పెట్టిన తర్వాత మీరు దీన్ని ఒకవేళ మందారం పౌడర్ కానీ లేదంటే ఫ్లాక్స్ సీడ్స్ కానీ మీకు హెయిర్కి అప్లై చేసేటప్పుడు తగులుతుంది అనుకుంటే మాత్రం దాన్ని మీరు స్ట్రెయిన్ చేసుకొని కూడా ఈ ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ని మీరు రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు, లేదంటే మీరు ఎప్పుడైతే ఆయిలింగ్ చేసుకోవాలనుకుంటున్నారో అలా టైంలో కూడా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. ఇది మీకు బాగా కండిషనర్ లాగా పనిచేస్తుంది. ఆయిల్ అనేది మీకు ఎప్పుడైతే మనము ఇందులో ఆమ్లం నూనెని యాడ్ చేసామో ఆమ్లం నూనె మీ హెయిర్ రూట్స్ని బాగా స్ట్రాంగ్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఇందులో మనం నువ్వుల నూనెని యాడ్ చేయడం వల్ల నువ్వుల నూనె కూడా మీ హెయిర్ని లాంగ్గా ఇంకా థిక్గా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. ఇందులో మనం మందారం పౌడర్ని యాడ్ చేసాం కాబట్టి మందారం కూడా మన హెయిర్కి ఎంతో మంచిగా కండిషనరింగ్గా నరిష్మెంట్స్ ఇవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీకు మీ హెయిర్ని రాలకుండా కాపాడడానికి హెల్ప్ చేస్తాయి. ఇందులో మనం ఫ్లాక్స్ సీడ్స్ని యాడ్ చేసాం కదా, ఫ్లాక్స్ సీడ్స్ కూడా మీ హెయిర్కి చాలా 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 మంచివి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ని మీరు ఏ విధంగానైనా తీసుకోవచ్చు. ఇలా ఆయిల్లో తీసుకోవచ్చు, లేదంటే పౌడర్ చేసి దాన్ని ప్యాక్ లాగా అప్లై చేసుకోవచ్చు, లేదంటే దాన్ని రోస్ట్ చేసేసి మీరు పౌడర్ చేసుకుని వాటర్లో వేసుకుని కూడా తీసుకోవచ్చు. ఇది ఈ విధంగా ఫ్లాక్స్ సీడ్స్ అనేది మీ హెయిర్కి ఇంకా మీ హెల్త్కి మీ బాడీకి కూడా చాలా మంచిది. ఇది మీ హెయిర్కి కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇందులో మనం ఇవన్నీ యాడ్ చేసి ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసినందువల్ల ఇవన్నీ కూడా మీ హెయిర్ని రాళ్ళం తగ్గించేసి మీ హెయిర్ని ఎంతో లాంగ్గా ఇంకా థిక్గా పెరగడానికి హెల్ప్ చేస్తాయి. మీ హెయిర్ని మందారం కూడా యాడ్ చేశాం కాబట్టి ఇది మీ హెయిర్ని బ్లాక్గా ఉంచడానికి కూడా హెల్ప్ చేస్తాయి. ఇందులో మనం ఫ్లాక్స్ సీడ్స్ని కూడా యూజ్ చేస్తాం కాబట్టి ఫ్లాక్స్ సీడ్స్ వచ్చేసి కూడా మీకు హెయిర్ని బ్లాక్గా ఉంచడానికి ఇప్పుడు కెమికల్స్ ఉన్న సెరమ్స్ని కానీ లివ్ ఆన్ కండిషనర్స్ని కానీ వాష్ ఆఫ్టర్ కండిషనర్స్ని కానీ ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి షాంపూస్ అని లేదంటే స్ట్రైట్నర్స్ అని రీబాండింగ్స్ అని ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు కెమికల్స్ ఎక్కువగా మన హెయిర్ పైన యూజ్ అవుతూ ఉంటాయి కాబట్టి సో ఇలాంటివన్నీ కూడా మనకి మన హెయిర్ని డ్యామేజ్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో అలాంటి టైంలో మనం మంచిగా ఇలాంటి ఆయిల్ని ఒకవేళ ప్రిపేర్ చేసుకుని మీరు యూజ్ చేసినట్లయితే ఇది మీ డ్యామేజ్డ్ హెయిర్ని ఎంతో బాగా రిపేర్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ మీ హెయిర్ని కూడా ఆ కెమికల్స్ అన్ని హార్ష్ కెమికల్స్ నుంచి కూడా మీ హెయిర్ని రిపేర్ చేసి మళ్ళీ సాఫ్ట్గా ఇంకా స్మూత్గా చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇలా మీరు ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇది మీరు ఆయిలింగ్ చేసుకోవాలనుకున్నప్పుడల్లా మీ స్కాల్ప్కి ఇంకా
మొత్తం హెయిర్ లెంత్కి అప్లై చేసుకొని దీన్ని మీరు తర్వాత నార్మల్గా షాంపూతో వాష్ చేసుకొని మళ్ళీ కండిషనర్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ని మీరు 1 hour నుంచి 2 hours పాటు ఉంచుకోవచ్చు. లేదంటే ఓవర్ నైట్ కూడా, అంటే నైట్ టైం అప్లై చేసుకొని నైట్ అంతా ఉంచుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మీరు మీ హెయిర్ని వాష్ చేసుకోవచ్చు. ఇలా కనుక చేసినట్లయితే నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఎప్పుడైతే హెయిర్ని వాష్ చేస్తారో అప్పుడే మీకు తేడా అనేది బాగా తెలుస్తుంది. మీ హెయిర్ అనేది బాగా మేనేజబుల్గా ఉంటుంది, థిక్గా ఇంకా షైనీగా కనిపిస్తుంది అండ్ స్మూత్గా కూడా అనిపిస్తుంది. ఒక 2 to 3 టైమ్ యూజెస్లో మీకు హెయిర్ అనేది కొంచెం రాళ్ళని తగ్గుతాం స్టార్ట్ అవుతుంది అండ్ మీ హెయిర్ కూడా బాగా మేనేజబుల్ అవుతుంది. డ్యామేజ్ ఉన్నట్లయితే అది రిపేర్ అవుతుంది. మీ హెయిర్ గ్లాసీగా ఇంకా షైనీగా సాఫ్ట్గా అవుతుంది. సో ఇలా మీరు ఆయిల్ని ప్రిపేర్ చేసుకుని మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని ఇంకా డౌట్స్ని మా కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.